మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి 96వ జయంతిని మందమరి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కాకా కీలకంగా పాత్ర పోషించడం జరిగింది. మన హైదరాబాద్లో పరిసర ప్రాంతంలో ఉన్న ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఈ పేద ప్రజలకు ఇల్లు లేక బాగా సతమతం అవుతుంటే వీళ్ళంతా కాకాను కలిసి జరిగింది. కాకా దాదాపు 75,000 నుంచి 80,000 గుడిసెలు ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. అలాగే సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయినప్పుడు కాకా మన లోన్ తెప్పించి సింగరేణి సంస్థను కాపాడిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి గారు. అలాగే కార్మికులు దిగిపోయిన కార్మికులు ఎవరైతే రిటైర్మెంట్ కార్మికులు ఉన్నారో వాళ్ళు కాకాను మరవకూడదు, కాకా కుటుంబాన్ని కూడా మరవకూడదు. ఎందుకంటే పెన్షన్ ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. మనం ఈరోజు గోదావరి నీళ్లు తాగుతున్నామంటే దానికి కారణం కాకా వెంకటస్వామి గారు. ప్రతి ఒక్కరూ కాకా వెంకటస్వామి గారి ఆశయాలను కొనసాగించాలి. అలాగే మన చెన్నూరు మన ప్రియతమ నాయకులు కార్మిక శాఖ మంత్రి వారు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అలాగే మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు, వారు కూడా కాగా అడుగుజాడలు నడుస్తూ వారు పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వాళ్ళు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కాకా ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సేవలు చేసినటువంటి వ్యక్తి ఇందాక పట్టణాధ్యక్షులు చెప్పినట్టు ప్రజల కోసం ఎప్పుడూ అహర్నిశలు పాటుపడుతుండేవారు. మొట్టమొదటిసారిగా మనకు వాటర్ బెల్లంపల్లి మందమరి ప్రాంతానికి నీళ్లు గోదావరి నీళ్ళు కావాలంటే ములకాల నుంచి బెల్లంపల్లి వరకు పైప్ లైన్ లేపించి గోదావరి వాటర్ తాగించినటువంటి ఘనత కాకా వెంకటస్వామి గారిది. బెల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చెన్నూరుకు పైప్ లైన్లు గోదావరి వాటర్ కోసం పైప్ లైన్లు వేయించినటువంటి ఘనత కాకా వెంకటస్వామి గారు. ఇందాక మరి ఉపేందర్ గౌడ్ గారు చెప్పినట్టు సింగరేణి కార్మికుల కోసం వాళ్ళకు పెన్షన్ కోసం ఎందాడి వాళ్ళకు పెన్షన్ శాంక్షన్ చేసినటువంటిది కాకా వారి గొప్పతనం అని చెప్పాలి. అదే కాకుండా ఈ ఊరు నుంచి వేరే ఊర్లో ప్రయాణాలు చేయడానికి మరి ప్రాజెక్టులు కానీ చెక్ డ్యాములు కానీ ఉన్నప్పుడు రోడ్డు దాటాలంటే ఇబ్బందికరం ఉన్నప్పుడు రాళ్లవాగు దగ్గరటువంటి బ్రిడ్జ్ చేపించింది కాకా వెంకటస్వామి గారు. అదేవిధంగా రాయపట్నం దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేపించింది కాకా వెంకటస్వామి గారు. మరి గుంపుల నుంచి తనుగులకు పోవడానికి వేసినటువంటి బ్రిడ్జ్ కాకా వెంకటస్వామి గారు వేపించింది. అదే కాకుండా మంచిర్యాల నుంచి చెన్నూరు పోయే రోడ్డు మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా కాకా వెంకటస్వామి గారు వేపించారు. ఇక్కడ ఉన్నటువంటిది మన క్యాదర్పల్లిలో ఉన్నటువంటిది కాకా ఆదేశానుసారం ఇంకా మన వివేక్ వెంకటస్వామి గారు వేపించింది కూడా వారి ఆయంలోనే వారు ఆశీర్వాదంతో శాంక్షన్ కావడం జరిగింది. మరి ఈరోజు పెన్షన్లే కాకుండా ఎంతో మందికి మరి ఇందాక హైదరాబాద్ ప్రాంతంలో బీద వారికి ఇల్లు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో కాకా యువ నాయకుడుగా ఉన్నప్పుడు ప్రజల కోసం పాటుపడుతూ వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పేసి పోరాటం చేసినప్పుడు ఎన్నో గొడవలు జరిగినాయి, లాఠీ దెబ్బలు జరిగినాయి, తూటాలు కూడా జరిగి జైలుకు పోయినటువంటి హాస్పిటల్లో ఉన్న సందర్భాలని జైలు కూడా పోయి రావడం జరిగింది. వాళ్ళ కోసం 75,000 మందికి మరి ఇండ్లేపించినటువంటి సందర్భం. ఆనాడు గుడిసెలేపిస్తే మరి ఆ రోజు కాకా ఇంటి పేరు గడ్డం వెంకట